నన్ను క్షమించండి. నా గుండెల్లో కొలువై ఉన్న దేవుడండి మీరు. మిమ్మల్ని కాదని నేనే పని చేయను, ఏ విషయం మీ దగ్గర దాచను. జరిగింది మీతో చెప్పడానికి వెసులుబాటు కోసం నేను ఎదురు చూసేలోపే ఇలా అయిపోయింది. నన్ను క్షమించండి. సీత, నా గుండెల్లో నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నానో నాకే తెలీదు. నువ్వంటే నాకెంత ప్రేమో నాకే తెలీదు. నిన్ను నేనెంతగా గుడ్డిగా నమ్మానంటే, నా కోసం మీరు చచ్చిపోతారా అని నువ్వు సరదాగా అడిగినా కూడా మరుక్షణమే చచ్చిపోయేంత గుడ్డిగా నమ్మాను. ఏమండి? వెలుగు సూర్యుణ్ణి, వెన్నెల చంద్రుణ్ణి, సీత రామరాజుని ఎప్పటికీ మోసం చేయలేరు అనుకున్నాను. నా గుండె కొట్టుకునేది మీకోసమండి. నేను బ్రతికేది నా భర్త కోసం. మీ దగ్గర కావాలని ఏ విషయం దాచిపెట్టను. మీకెప్పుడైనా అబద్ధం చెప్పానా? నా మనస్సాక్షిని నేను మోసం చేస్తున్నాను అనిపించినా ఆ మరుక్షణమే నా గుండె ఆగిపోతుంది. ఇంకెప్పుడు పొరపాటును కూడా మిమ్మల్ని బాధ పెట్టనండి. రాముని మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసి ముళ్ళు మూడు. కానీ నాని ఆడపిల్ల విషయంలో అలాంటి తప్పు చేసిండకూడదు సీత. నానిది చిన్నపిల్లడి మనస్తత్వం అండి. శ్రావణ్ ప్రేమ గెలవాలి అని ఆలోచించాడే కాని తర్వాత ఎదురయ్యే పరిణామాలు తను ఆలోచించలేదు. పెళ్లి జరిగితే చాలు అనుకున్నాడే కాని వాటి వల్ల వచ్చే అనర్థాలు ఊహించలేకపోయాడు. మంచి కోసమే చెడు చేశాడు తప్ప నాని చెడ్డవాడు కాదని మీకు కూడా తెలుసు కదండి. కరెక్టే సీత, కానీ వాడు చేసిన పిచ్చి పనికి అసలే బాధలో ఉన్న సరస్వతి మనసుకి ఇంకా గాయం చేశాడు. నాని కావాలని పని చేయలేదని తనకెలా నచ్చ చెప్పగలం? శ్రావణ్ణి పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలం? నేను సరస్వతికి నచ్చ చెప్తానండి. వాళ్ళ పెళ్లికి ఏ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను. ఒకటి మాత్రం నిజం సీత, సరస్వతి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. తాళి కట్టే చివరి నిమిషంలో తనకిష్టం లేదని చెప్పినా కూడా వెంటనే ఈ పెళ్లి ఆపేస్తాను. ఇప్పటి వరకు తనకి మన వల్ల జరిగిన మానసిక నష్టం ఇక ఎప్పటికీ సరస్వతికి కలగకూడదు.
నీ పగ తీర్చుకోకుండానే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నావా సరస్వతి? అవును, పగలు ప్రతీకారాలు తీర్చుకునేంత కఠినంగా మా నాన్న నన్ను పెంచలేదు. సౌమ్యంగా పెంచారు. సాటి మనిషికి ప్రేమ పంచడం నేర్పారు. ఆడపిల్ల ఎంత పద్ధతిగా ఉండాలో నేర్పారు. క్షమించగలిగే గుణాన్ని మాత్రమే అలవాటు చేశారు. కానీ నీ పట్ల ఈ కుటుంబం క్షమించరాని నేరం చేసింది. పెళ్లి పీటల మీద నుంచి నిన్ను తీసుకొచ్చి కఠినంగా వ్యవహరించారు. చెడు ఉద్దేశంతో చెయ్యి వేసిన శ్రావణ్ణి కాపాడ్డానికి ప్రేమ పేరుతో వల వేయించారు. పద్ధతి తప్పి జనాల్లో నీ పరువు కూడా తీశారు. ముఖ్యంగా నిన్నింత మంచి అమ్మాయిగా తీర్చిదిద్దిన నీ కన్న తండ్రిని నీకు లేకుండా చేశారు. అందుకే ఇలాంటి మనుషుల మధ్యన ఉండడం ఇష్టం లేకే వెళ్ళిపోతున్నాను. చెడుకు దూరంగా వెళ్లడాన్ని, చెడు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పకుండా వదిలేయడాన్ని మంచితనం అనరు సరస్వతి, పిరికితనం అంటారు, చేతకానితనం అంటారు. బోనులో ఉన్న నేను పులి వేటాడుతుందని తెలిసి కూడా పారిపోయే అవకాశం ఉన్నా ఆగి ఎదురు తిరిగి పోరాడాలంటావా? భయానికి మారుపేరైన పిల్లి కూడా గదిలో బంధిస్తే తిరగబడి వేటాడుతుంది. అది గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ నా వల్ల కాదు దాక్షాయిని. నన్ను వెళ్ళని, నా బ్రతికేదో నన్ను బ్రతకని. సరే, నేను నీకొక కథ చెప్తాను. ఈ కథ నువ్విక్కడ ఎందుకుండాలో క్లారిటీ ఇవ్వడమే కాదు, నేను ఈ ఫ్యామిలీ ముందు మంచిగా నటిస్తూ నీ ఎదురుగా వచ్చి ఈడెందుకు తలపెట్టాలని అనుకుంటున్నాను అని నీ బుర్రలో తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం కూడా చెప్తుంది. కథ విన్నాక కూడా నువ్వు వెళ్ళిపోవాలి అని అనుకుంటే నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను. అనగనగా ఒక పల్లెటూళ్ళలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోయినా ఒకరికొకరు ప్రాణం పంచుకుని పెరిగిన ఇద్దరు అక్క చెల్లెలున్నారు. అక్క నీతి, నిజాయితీ, మంచితనం అని పేరున్న ఒక అతన్ని ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే చెల్లి తర్వాత అతనే సర్వస్వం, అతనే ప్రాణం. పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. కాని అతను పెళ్లికి నిరాకరించాడు. తన కుటుంబంలో, ఆ ఇంట్లో ఆ తరం నుంచి పెళ్లి చేసుకునే సాంప్రదాయం లేదు అన్నాడు. తన ప్రేమ ఫెయిల్ అయిందన్న బాధతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. కానీ ఆ పెద్ద మనిషి మాట తప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కట్టుబాట్లు, సాంప్రదాయాలు అని కట్టుకథలు చెప్పి మోసం చేసి ఆడపిల్ల జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకుని మరొక ఆడపిల్లని అనాథని, ఒంటరిదాన్ని చేసిన ఆ మనిషిని ఏం చేయమంటావు సరస్వతి? చూసి చూడకుండా వదిలేయమంటావా? శిక్ష పడేలా చేసి మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకుండా కాపాడాలా? శిక్ష పడేలా చెయ్యాలి. మరి నువ్వెందుకు ఏమీ పట్టనట్టు శిక్షించకుండా వెళ్ళిపోతున్నావు? నేను చెప్పిన కథలో ప్రేమించి మోసపోయిన అమ్మాయి నా అక్క. పెద్ద మనిషి రామరాజు. ఆ చెల్లెల్ని నేనే. నీ కథకి నా కథకి పెద్ద తేడా లేదు సరస్వతి. మా అక్క వీళ్ల వల్ల ప్రేమ ఫెయిల్ అయి చనిపోయింది. మీ నాన్న నీ పెళ్లి ఫెయిల్ అయి చనిపోయారు. నాకు జరిగిందే నీకు జరిగింది. ఎక్స్ట్రా ఏంటంటే జనాల్లో నీ మీద నిందపడటం. నా అక్కకి జరిగిన అన్యాయానికి కక్ష కట్టి ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికే నేను ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాను. నాతో పాటు నీకు కూడా అదే గతి పట్టించింది ఫ్యామిలీ. మరో ఆడపిల్ల జీవితంలో రామరాజు కుటుంబం వల్ల మనలాంటి కథలు ఉండకూడదు. ఇద్దరం కలిసి వాళ్ళకి తగిన శాస్తి చేయాలి.
నిశ్చితార్థం ఆపమంటే నా మాట వినలేదు. కనీసం రేపు పీటల మీద పెళ్ళైనా ఆపి వీళ్ళ పరువు తీసి వీధిలో నిలబెట్టి జీవితాంతం తలెత్తుకోకుండా చెయ్యి. నీకు నేను తోడుంటాను సరస్వతి. పీటల మీద నా పెళ్లి నేనే ఆపుకుని వెళ్ళిపోతే ఆడపిల్లగా నా జీవితం ఏమైపోతుంది? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నాకంటూ ఏ తోడో లేక ఒంటరిగా ఎన్ని రోజులని బ్రతకాలి? అంతకన్నా ఇప్పుడే దూరంగా వెళ్ళిపోయి నా జీవితం ఏంటో నేనే చూసుకోవడం మంచిది కదా. ఇంత చెప్పినా అక్కడికి వస్తున్నావేంటి? సరే, నీకు జీవితం కావాలి, నీకొక తోడు కావాలి కదా. నాతో రా, నేను చూపిస్తా. ఎక్కడికి? ముందు రా, చెప్తాను. ఎప్పటికైనా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు దాక్షాయిని. మసకబారిన జీవితంలో వెలుగులు నింపుదామని తీసుకెళ్తున్నాను. రా నాతో. శ్రావంతో పీటల మీద పెళ్లి ఆపి వస్తే నా జీవితం ఏమైపోతుందో, నన్నెవరు పెళ్లి చేసుకుంటారోనని భయపడ్డావు కదా సరస్వతి. ఎదిగో, నిన్ను పెళ్లి చేసుకునేవాడు, నీకొక మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు, నీకోసం ఏమైనా చేసేవాడు. అన్నీ బాగుంటే ఈ పాటికే నీకు భర్తగా ఉండాల్సిన వాడు. వీరరాఘవని చూశాక నీ భవిష్యత్తు మీద నమ్మకం, ధైర్యం వచ్చాయా? ఏ ధైర్యంతో ఇతన్ని పెళ్లి చేసుకోమంటావు? ఏ నమ్మకంతో జీవితాన్ని పంచుకోమంటావు దాక్షాయిని? అలా మాట్లాడుతున్నావేంటి సరస్వతి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా ప్రాణం. ప్రాణమా? నీకసలు మనుషుల ప్రాణం విలువ తెలుసా? రామరాజు కుటుంబం కేవలం నన్ను మోసమే చేశారు, కానీ నువ్వు మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. తెలిసి తెలిసి ఏ ఆడపిల్లైనా నీలాంటి రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుంటుందా? నీ మీద ప్రేమ వల్లే ఒక మనిషిని చంపాలనుకున్నాను. నువ్వు దూరమవుతావన్న భయంతోనే రాక్షసుల్లా మారాను. ఇదంతా నీకోసమే తప్ప రామరాజుతో కానీ ఆ కుటుంబంతో కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా వాళ్ళెవరు? మాలో మాకేమన్నా పాత కక్షలున్నాయా? కేవలం నిన్ను పెళ్లి చేసుకోవడానికే అదంతా చేశాను. రామరాజు కుటుంబం నీకు చేసిన మోసం కంటే మంచేదో చెడేదో తెలుసుకోలేక నిన్ను నువ్వు ఎక్కువగా మోసం చేసుకుంటున్నావు సరస్వతి. శ్రవణ్ ప్రేమ నటన, వీరరాఘవ ప్రేమ నిజం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నీ ప్రేమ పొందడానికి నేను తప్పు చేశాను. కానీ రామరాజు ఫ్యామిలీ నీ విషయంలో తప్పులు చేసి అవి కప్పిపుచ్చుకోవడానికి నిన్న ఆ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నారు. నా ప్రేమకి వాళ్ళు చేసిన అన్యాయానికి ఎంత వ్యత్యాసం ఉందో నువ్వే ఆలోచించుకో సరస్వతి. నన్ను ఒంటరిదాన్ని చేయడానికి, నిన్ను అనాథని చేయడానికి వాళ్ళు అడ్డు పెట్టుకుని డ్రామా ఆడిందే పెళ్లి పేరుతో. మా అక్కని పెళ్లి చేసుకోనని మోసం చేస్తే నేను ఒంటరిదాన్నయ్యాను. పెళ్లి చేసుకుంటున్న నిన్ను పెళ్లి పీటల మీద నుంచి తీసుకొస్తే నువ్వు అనాథవయ్యావు. అందుకే అదే పెళ్లిని అడ్డం పెట్టుకుని ఆ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి సరస్వతి. నిన్నింతగా ప్రేమిస్తూ నీకోసమే ఎదురు చూసేవాణ్ణి దూరం చేసుకుంటే నీకన్నా మూర్ఖురాలు మరొకరుండరు. చెప్పు సరస్వతి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే చచ్చిపోమంటావా?
అర్థమైపోయింది సరస్వతి. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు లేని నా జీవితం అనవసరం. నీ ప్రేమ దక్కకపోతే నేను బతకడం వేస్ట్. వీర్రాఘవ, ఏంటి పిచ్చి పని? గంతి! నేనెందుకు బ్రతకాలి దాక్షాయిని? మా పెళ్లి కుదిరిన దగ్గర నుంచి సరస్వతి నా సర్వస్వం అనుకున్నాను. ఇన్ని రోజులు తప్పకుండా తన జీవితంలోకి తప్పకుండా వస్తుందని, ఆ ప్రేమని తిరిగి పొందొచ్చని జీవితాంతం సరస్వతిని గుండెల్లో పెట్టుకుని దేవతల ఆరాధించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ తను నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్నొక హంతకుల్లా చూస్తుంది. సరస్వతి ప్రేమ లేని నా బ్రతుకు వృధా దాక్షాయిని. నేను చావడమే కరెక్ట్. ఎస్, నేను చావడమే కరెక్ట్. సరస్వతి, పెళ్లి కొప్పుకో సరస్వతి. చూసావు కదా, తను నీ ప్రేమ కోసం చావడానికి కూడా సిద్ధపడ్డాడు. సరస్వతి, వాళ్ళు మానసికంగా రోజు నిన్ను చంపుతూనే ఉన్నారు. నీ కళ్ళ ముందు కనిపిస్తున్న సంతోషాన్ని కాలదన్నుకోక సరస్వతి. ఒప్పుకో సరస్వతి. సరస్వతి, నీ నిర్ణయానికి నా చావుకి మధ్యన 3 అంకెలే ఉన్నాయి. 3 లెక్క పెట్టేలోగా నాతో పెళ్లి కొప్పుకోకపోతే నేను ఈ ట్రిగ్గర్ నొక్కేస్తాను. ఒప్పుకో. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సరస్వతి? సరే అను. 2 3 సరే సరే. థ్యాంక్ యూ సరస్వతి, థ్యాంక్ యూ సో మచ్. దాక్షాయిని చెప్పినట్టు పీటల మీద పెళ్లి చెడగొట్టి రామరాజు ఫ్యామిలీని అవమానం పాలు చేసి నా దగ్గరికి తిరిగిరా. ఇన్ని రోజులు నువ్వు పడిన బాధలు కష్టాలు మర్చిపోయి సంతోషం మాత్రమే నీకుండేలా నేను చూసుకుంటాను సరస్వతి. నా దగ్గరకు వచ్చేస్తావు కదా? సరస్వతి, వెళ్దాం పద. ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది. దా. నిశ్చితార్థం ఆపమంటే నా మాట విన్నట్టుగా నమ్మించి నన్ను మోసం చేస్తావా సరస్వతి? పెళ్లి కొప్పుకున్నావుగా, ఇక చూడు నిన్ను ఎలా ఆడుకుంటాను. సరస్వతి అమ్మగారు, అమ్మగారు భోజనం పిలుస్తున్నారండి.
అమ్మగారు అమ్మగారు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అమ్మగారు అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు అమ్మగారు ఏమైంది మారుతి? సరస్వతం కనిపించట్లేదండి. కనిపించడం లేదా? ఇల్లంతా వెతికినా ఎక్కడా లేదు. సరస్వతి 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 సరస్వతి